నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ బృందం భేటీ రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ విద్యార్థులు చదువుతో పాటు కళలు క్రీడలు సాహిత్య రంగాల్లో కూడా రాణించాలని అన్న కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు 10 రోజులైనా 10 సంవత్సరాలైనా నారా చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు వ్యాఖ్య ఒక ఘోరమైన అపచారమని అన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్ మల్టీప్లెక్స్, విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం తీరు కారణంగా లూలు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కిపోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు లూలు గ్రూప్ ఆసక్తి చూపింది. ఈ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లూలు గ్రూప్ చైర్మన్తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో కూడా సహకారం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లూలు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపటంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లూలు చైర్మన్కు వివరించారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లూలు గ్రూప్ చైర్మన్తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు క్రీడలు సాహిత్య రంగాల్లో కూడా రాణించాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు అన్నారు. చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని అందులో కూడా ప్రతిభ చాటాలన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. నిబద్ధత పట్టుదల లక్ష్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు ధైర్యాన్ని భరోసాన్ని కల్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేలా కళాశాల సీనియర్ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు, హిందీ, మలయాళం సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించారు. వేదికపై ఉన్న విద్యార్థులే కాకుండా వేదిక ముందు కూర్చొని వీక్షిస్తున్న విద్యార్థులు సైతం చిందేశారు. విద్యార్థుల చప్పట్లు కేరింతలతో కళాక్షేత్రం మారుమోగింది. సాంప్రదాయ ఆధునిక పాశ్చాత్య వస్త్రధారణలో విద్యార్థులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. బుడమేరు వరద ముంపు సమయంలో నలంద విద్యార్థులు వరద బాధితులకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనేక కళాశాలలు విద్యార్థుల భవిత కోసం సమాజం కోసం పనిచేస్తున్నాయని అన్నారు. కళాశాల కరస్పాండెంట్ విజయబాబు మాట్లాడుతూ నలంద డిగ్రీ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపుతుందనే ఉద్దేశంతో విద్యార్థులు తమ కళాశాలలో చేరడం జరిగిందన్నారు. వారి నమ్మకానికి పూర్తిగా నిదర్శనం ఈ సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లే. మొదటి కౌన్సిలింగ్లోనే 98% సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. C2C కరికులం అమలు చేయడం వల్ల విద్యార్థులు తమ కెరియర్ను సెట్ చేసుకోవడానికి అవకాశం ఉండటంతో తమ కళాశాలలో చేరుతున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు వెల్కమ్ చెప్తూ సీనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన విద్యార్థులను అలరింపచేసి కళాశాల సిస్టమ్ కళాశాల సాధించిన లక్ష్యాలను తెలియచేయడం జరిగింది. లో టాపర్లకు వరద సహాయక చర్యల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశామన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ అడ్మిట్ అయిన విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో నలంద డిగ్రీ కాలేజ్ వాళ్ళ కెరియర్ పాత్కి పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఇక్కడ చేరటం జరిగింది. వాళ్ళ నమ్మకానికి పూర్తి నిదర్శనం ఈ సంవత్సరం మనకి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆన్ ది హోల్ 54% దాటలేదు అని అనుకున్నప్పుడు కూడా నలంద డిగ్రీ కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఆన్లైన్ కౌన్సిలింగ్లోనే
98% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అవ్వడం అనేది ఒక వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని క్యాంపస్లోకి ఆహ్వానిస్తూ వాళ్ళల్లో ఎలాంటి బెరుకు భయం లేకుండా కాలేజీకి సంబంధించిన సిస్టమ్ అంతటిని వాళ్ళకి అలవాటు చేసేలాగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్. అలాగే లాస్ట్ ఇయర్ మేము అచీవ్ చేసిన అచీవ్మెంట్స్, తర్వాత వాళ్ళకి కాలేజీకి సంబంధించిందంతా కూడా పిల్లలకు తెలియచెప్పి ఎవరైతే టాపర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసి స్టూడెంట్స్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. 10 రోజులైనా 10 సంవత్సరాలైనా నారా చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు వ్యాఖ్య ఒక ఘోరమైన అపచారమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏమీ జరగపోయినా జరిగినట్టుగా పదే పదే అదే అబద్ధాన్ని చెప్తున్నాడని, ఆ పాపం చేసింది చంద్రబాబే అని ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలియాలన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతులను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు. ఈ పూజల్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం అని చెప్పారు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబు టీడీపీకే చెల్లుబాటు అవుతాయన్నారు. నేడు విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునేవారు అని, ఈరోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది అని అన్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు అని అన్నారు అవినాష్. ప్రజలు తమను ప్రశ్నిస్తారని, తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుడిని దర్శించుకోవాలన్నా నోటీసులు ఇస్తున్నారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంటే మీకెందుకు అంత భయమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. మత రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని మండిపడ్డారు. తిరుమల ఈవో వెజిటబుల్ ఆయిల్ వాడారని చెబుతారు. చంద్రబాబు జంతు కొవ్వు కలిపారని చెబుతున్నారు అని అన్నారు. ఏపీ పేరును దిగజార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నా మతం మానవత్వం అని చెప్పిన దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీ కోపం ఏదైనా ఉంటే చంద్రబాబుపై చూపాలని ఆ వెంకటేశ్వరుణ్ణి కోరుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నామని, చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించామని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా తిరుమలను దర్శించుకున్నారని గుర్తు చేశారు. పాదయాత్ర పూర్తి చేసి జగన్ తిరుమలను దర్శించుకున్నారని, అనేక మార్లు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, వాళ్ళేదో ప్రచారం చేసుకుంటున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పని. మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం. ప్రజానికాన్ని, రాష్ట్రాన్ని ముంచిన ప్రభుత్వం. వరదల్లో కానివ్వండి, వర్షాల్లో కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలని పక్కన పెట్టేస్తాం కానివ్వండి,
ప్రజానికాన్ని మోసం చేసిన విధానంలో కానివ్వండి, అన్ని విధాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన వైఫల్యం చెంది ప్రజానికాన్ని మోసం చేసి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో లేకపోతే మమ్మల్ని అడుగుతారో అని చెప్పని భయపడి వాళ్ళ 100 రోజుల వైఫల్యాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు దేవుడిని కూడా రాజకీయాలకి వాడుకోవటం, ఇంత నీచమైన రాజకీయాలు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. ఈరోజు నేను విదేశాల్లో లండన్లో కానివ్వండి, ఢిల్లీలో చదువుకున్నప్పుడు మీది ఏ ఊరు ఏ ప్రాంతం అంటే మాది ఆంధ్రప్రదేశ్ అనగానే విదేశంలో ఉన్న విదేశ వ్యక్తులు గారా ఓ ఆంధ్రప్రదేశ్ అంటే బాలాజీ టెంపులా అని ఎంతో గర్వంగా గొప్పగా భారతదేశంలో ఉన్న ప్రజానికం చెప్పుకునే వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టను దిగజార్చిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఆ ప్రసాదం కోసం ఎంతోమంది వేరే రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, వేరే దేశాల వాళ్ళు కానివ్వండి, ఆ ప్రసాదం తింటే ఎంతో మహాభాగ్యంగా భావించే ప్రసాదాన్ని గారా, దాని ఒక గొప్పతనాన్ని గారా ఈరోజు మీడియాలో, నేషనల్ మీడియాలో ఆ ఒక్క ప్రసాదం ఒక్క ప్రతిష్టను దిగజార్చింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అంటే మీ వైఫల్యాలని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్. వరదల్లో ఫెయిల్ అయ్యారు ఇదే విజయవాడ నగరంలో. వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజానికానికి ఎటువంటి న్యాయం చేయకుండా, వాళ్ళని ఆదుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్తుంటే, వాళ్ళని ప్రశ్నిస్తుంటే దాన్ని పక్కదారి పట్టడానికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గారు ఉపయోగించుకుంటున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చివరికి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకునే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో దిగజారిపోయింది. శనివారం సాయంత్రం ఏపీ స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ వారి సౌజన్యంతో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 58వ డివిజన్ ఆంధ్రప్రభ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు విజయవాడ వరద బాధిత మహిళలు జీవనోపాధి నిమిత్తం 100 కుట్టు మిషన్లు అందించడం జరిగినదని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని చెప్పారు. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం, అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులా సమీకరించుకొని సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను ఆదుకునేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేలా మంచి మనసుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకే ప్రభుత్వం కూరగాయలు అందించారని చెప్పారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారని, ఆ హామీలను నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారని చెప్పారు. విజయవాడ నగరంలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు 25,000 రూపాయలు, దెబ్బతిన్న బైకులకు 3,000 రూపాయలు, ఆటోలకు 10,000, తోపుడు బండ్లకు 20,000 చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం కేటాయించి విడుదల చేసి నేరుగా వరద బాధిత కుటుంబం వారి అకౌంట్లో జమ చేసి, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల నోటితోనే చెప్పించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారు.
ఈరోజు వరద బాధిత కుటుంబాలలోని మహిళలు జీవనోపాధి నిమిత్తం 18,000 రూపాయలు విలువ చేస్తున్నటువంటి కుట్టు మిషన్లు అందించడం ద్వారా వారి కుటుంబాన్ని త్వరగా మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉన్నదని, ఇటువంటి మంచి పనులు తెలుగుదేశం ప్రభుత్వం 100 మంది మహిళలకు కుట్టు మిషన్ అందించడం వల్ల గృహిణులు, యువతులు మరియు మహిళలు తమకు తాముగా ఉపాధిని సంపాదించుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోందని, ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు సమాజంలో తమకు ఒక గుర్తింపు తెచ్చిపెడుతుందని అన్నారు. కుట్టు పని నేర్చుకున్న వారు తమ ఇంటి నుండే పనిచేసి ఆదాయం పొందవచ్చు. ఆర్థిక స్వాతంత్రంగా కుట్టు పని ద్వారా వచ్చే ఆదాయం వారికి ఆర్థికంగా స్వతంత్రంగా కుట్టు పని నేర్చుకున్న వారు తమ ఇంటి నుండే పనిచేసి ఆదాయం పెంచుకోవచ్చని, ఆర్థిక స్వాతంత్రం కుట్టు పని ద్వారా వచ్చే ఆదాయం వారికి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి సహాయపడుతుందని, కుట్టు పని చేసే వారికి సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనల మేరకు 1వ తారీఖు నాడు వరదలు వచ్చినాక అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ముంపులో ఉన్న వాళ్ళకి బిస్కెట్లు అందించాం, పాలు అందించాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం. పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, జేసీబీల ద్వారా, డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా ఆదుకున్నాం. అలాగే నీరు తగ్గినాక ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో మంచి నూనె, కిలో కందిపప్పు, బంగాళదుంపలు, పంచదార అది కూడా ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు ముంపు అనంతరం అన్ని ఇళ్లను ఎన్యూమరేషన్ చేసాం. ప్రతి కుటుంబానికి గ్రౌండ్ ఫ్లోర్లో 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రూపాయలు, అలాగే మోటార్ సైకిళ్ళు, స్కూటీలు దెబ్బతింటే 3,000 రూపాయలు, అలాగే వ్యాపారస్తులకి 25,000 రూపాయలు కూడా ఇచ్చాం. శాయశక్తుల గవర్నమెంట్ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ముంపు బాధితులను ఆదుకున్నాం. వరదలలో నష్టపోయిన తమ ఉద్యోగులకు అండగా వరుణ్ గ్రూప్ ₹1 కోటి ఆర్థిక సహాయం అందించింది. కనీ విరిగి ఎరుగని రీతిలో నష్టపోయిన బాధితులకు తామున్నామంటూ అండగా ఉంది వరుణ్ గ్రూప్. ఈ గ్రూప్ చేసిన సహాయాన్ని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమా అభినందనతో ముంచెత్తారు. ఉద్యోగుల కోసం ₹1 కోటి ఆర్థిక సహాయం అందించడం మామూలు విషయం కాదన్నారు. ఇటువంటి సంస్థ ఉద్యోగులకు అండగా నిలవడం అభినందనీయమని చెప్పారు. కాన్స్టిట్యున్సీకి కృష్ణా వరదలు వచ్చినాయి, మాకేమో బుడమేరు వరదలు. ఇక్కడ ఎక్కువ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వరుణ్ గ్రూప్లో వీళ్ళందరూ కూడా ఎక్కువ సింగనగరు, రాజనగరు, అలాగే ఆర్ఆర్పేట, బాంబే కాలనీ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్లో సెంట్రల్ నియోజకవర్గం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది ఫ్లడ్స్కి. అటువంటి పరిస్థితుల్లో మేము అక్కడే ఉన్నాం. ఆ రోజు మార్నింగ్ శనివారం నాడు 37వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెన్షన్లు ఇచ్చాం డోర్ టు డోర్ వర్షంలోనే. 1వ తారీఖు 31st నైట్ క్లౌడ్ ఫారెస్ట్. మన రికార్డు ఏంటంటే 17 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజులో పడటం దీనికి ముందు వరకు. అది కూడా ఎప్పుడు చాలామంది గుర్తుండదు. 1977 అవనిగేట్లో తుఫాన్ వచ్చి వేలాది మంది మరణించినప్పుడు ఆ తుఫాన్ సందర్భంగా విజయవాడలో కురిసిన వర్షం 17 సెంటీమీటర్లు.
అది 100 సంవత్సరాల పైగా ఉన్న దాంట్లో హైయెస్ట్ రికార్డు. అలాంటిది ఈ రోజున క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు బ్రద్దలైపోయినాయి. ఒకేసారి 17 సెంటీమీటర్ల రికార్డుని అధిగమించి 36 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజున కురవటం వల్ల మనకింత ఉపద్రవం వచ్చింది. మన అదృష్టంగా భావించుకోవాలి. చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక ఆవేదన, వాళ్ళు పడిన కష్టాల గురించి మనం అందరం కూడా ఎంత ప్రభుత్వం నుంచి సహాయం అందించినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ సమస్యను అధిగమించడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగా మనం లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశారు. ఆ 12 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. నాకు బాగా గుర్తు ఏ విధంగా మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికార యంత్రాంగం అందరం కూడా ఒక బాధ్యతతోటి ఏదో విధంగా మనం సమస్యను అధిగమించాలి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేయగలిగినంత మ్యాక్సిమం చేయాలనే తపనతో పనిచేశాం. సార్, మీరు మాకు సాయం చేసినట్టుగా మీరు మీ కుటుంబం అనేక సంవత్సరాలు 1000 సంవత్సరాలు కుటుంబం మమ్మల్ని ఆదరించాలని, మాకు తగిన సాయం చేయాలని మీరు ఇంత జాగ్రత్తగా చూసుకున్నారు. అంతా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చేసినందుకంటే ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా వర్కింగ్ గ్రూప్ ఎంప్లాయీస్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చాలా సంతోషం. ఇప్పుడే మన ప్రభు కిషోర్ గారు చెప్తున్నారు, దాదాపు 23,000 ఎంప్లాయీస్లో 525 మెంబర్స్ ఈ ఫ్లడ్స్లో అఫెక్ట్ అయ్యారు. అందులో 287 బ్యాడ్లీ ఎఫెక్టెడ్. వారు ఏదైతే 1.23 crores ఎస్టిమేటెడ్ లాస్, అందులో ఆల్మోస్ట్ 70% మేము బేర్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే నిన్న వారు వచ్చి చెప్పిన తర్వాత నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను. పోలీస్ ఎంప్లాయీస్ కూడా, పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ హోమ్ గార్డ్స్ కూడా చాలామంది ఈ వరదల్లో అఫెక్ట్ అయ్యారు. సో వారికి కూడా ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న నేను ఇటుకే డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన సార్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎంఏయుడు మినిస్టర్ గారు అంతా కూడా రాత్రి పగలు తెలియకుండా నిద్రాహారాలు మాని పనిచేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని మంత్రి అనిత ప్రశ్నించారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడ ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూల్లో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్లో ఉన్నారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు. వైసీపీ అధినేతకు తిరుమల వెళ్లే ఇష్టం లేకే ఇలా అర్ధాంతంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్ డైవర్షన్ కోసమే నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని మంత్రి అనిత ప్రశ్నించారు. దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అని, వాళ్ళు ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులని విమర్శించారు. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్త్యం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను
నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు. మీరు అబాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకు ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చేప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు? ఏం దళితులు ఎవరు గుళ్ళకి వెళ్ళట్లేదా? ఈ రోజు నీకు విషయం తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఈఓ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. ఒకసారి చెక్ చేసుకో. నీ హయాంలో ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి. నీ నోట్లోంచి ఆ పదం వస్తే మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకాతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకాతలు ఇంకో పిక్చర్ వేసుకో. నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈ రోజు రోడ్డుకి ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు, మన సెక్యులరిజం. ఏమి సెక్యులరిజం? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడు. దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మతాలు దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా సత్యనారాయణపురంలోని శ్రీ 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 దశాంజనేయ స్వామి ఆలయం నందు శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అపచారాలు, అరిష్టాలు అన్నీ ఇన్ని కావని విమర్శించారు. ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేశారని, ఆయన చేసిన పాపాలు ఈ రాష్ట్రానికి ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడలేదని, అలాంటప్పుడు లడ్డు ఏ విధంగా కల్తీ అవుతోందని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్లను వెనక్కు పంపించామని ఈవో శ్యామలరావు స్పష్టంగా చెప్పినా బాబు మాత్రం రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేస్తున్నారని తూర్పారబట్టారు. నెయ్యి శాంపిల్స్ను సాధారణంగా పరీక్ష కోసం మైసూర్లోని CFRA రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తారని, కానీ తొలిసారి గుజరాత్లోని NDDBకి పంపడం వెనుక దాగున్న కుట్ర కోణం ఏమిటని ప్రశ్నించారు. దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు పూజాధికారులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా కొలిచేటటువంటి దేవదేవుడు శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో ఆయన ఆ మాటలు మనం తిరిగి మన నోటితో మనం మాట్లాడలేము. అలాంటి మాటల్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద ఏదైతే అబాస్పాలు చేయాలి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పని ఒక ప్రయత్నం చేశారో అది బెడిసికొట్టింది. అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. అసలు ఎప్పుడు ప్రభుత్వము కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్స్ ఏంటి, దాన్ని ఎప్పుడు పంపించారు, దాన్ని ఎప్పుడు మళ్ళీ తిప్పి పంపించారు, అసలు ఆ నెయ్యి వాడనే లేదు, గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పని నిర్ద్వందంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లాలని మతాలని కూడా రాజకీయాలకి వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక 40%
ప్రజల యొక్క ఓట్లు ఆయనకు ఉన్నాయని చెప్పిన గ్రహించి భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని గ్రహించి ఈ రకమైనటువంటి దీనికి దిగజారిపోయారు. నిన్నటిదాకా లడ్డు వ్యవహారం ప్రజలకు అందరికీ కూడా సవివరంగా అర్థమైనటువంటి తరుణంలో ఆయన దర్శనానికి వెళ్తాను అంటే దాన్ని మళ్ళీ డిక్లరేషన్ పేరు మీద 5 సార్లు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించి వారి తండ్రి గారు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించి చాలా భక్తి శ్రద్ధలతో ఏదైతే రామానుజాచార్యులు వారు చెప్పారో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే తిరునామాలు ధరించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి పట్ల ఉంటారో వారందరూ కూడా స్వామివారి దర్శనానికి అర్హులు అని ఏదైతే చెప్పాడో టీటీడీ శాసనాల్లో ఉంది. టీటీడీ శాసనాల్లో ఉన్నటువంటిది చదువుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అంతే తప్ప కులాన్ని మతాన్ని దేవుణ్ణి లడ్డూని వాడుకుని ఏదో లబ్ధి పొందాలని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీ యొక్క నైజం ఏంటి మీ యొక్క విధానం ఏంటి అంతా కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా సరే దేవుడితో రాజకీయాలు మానేయండి. మీరు చేసినటువంటి పాపానికి మీరు చేసినటువంటి మాటలకి మీరు చేసినటువంటి చేష్టలకి వెంకటేశ్వర శ్రీవారికి సంబంధించినటువంటి కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడకుండా రక్షించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో ఉండాలనే భావనతో ఉండాలి అని చెప్పని ఆలోచనతో ఈరోజు స్వామివారి నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో అందరి నియోజకవర్గాల్లో ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు అనేవాడు నిజాన్ని ఎప్పటికీ కూడా దాచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శ్రీవారి యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2-వీలర్ వినియోగదారులకు వరుస పండుగల నేపథ్యంలో ఉపయోగపడే విధంగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వారు 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని నిర్వాహకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని కంపెనీల సహకారంతో ఈ భాగస్వామ్యంతో ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల వాహన కొనుగోలుదారులకు మేలు జరుగుతుందన్నారు. ఉద్యోగులే యజమానులుగా వ్యవహరిస్తూ లాభాపేక్షకు లేకుండా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. అనంతరం శ్రీరామ్ చిట్స్ కోస్టల్ ఏపీ ఉపాధ్యక్షులు ఎంఎస్ చౌదరి మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ మేళా జరుగుతుందన్నారు. అతి తక్కువ వడ్డీలకే లోన్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రతి 2-వీలర్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫైనాన్స్ కంపెనీ వారు దసరా, దాని తర్వాత దగ్గరలో క్రిస్మస్, సంక్రాంతి అనేకమైన పండగల రోజులు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో కూడా కొనుగోలు శక్తి పెరిగే రోజులు ఇవి. ఎప్పటి నుంచో జరిగే ప్రాసెస్ అయినా 2-వీలర్స్కి మరలా వాళ్ళు ఫైనాన్స్ ఎంత విరివిగా ఇస్తున్నారు, ఎంత దగ్గరగా మనకుంది. ప్రతి సామాన్యుడు కూడా ఆలోచన వచ్చిన మరునిమిషంలో బండి కొనుక్కునే శక్తి ఇవాళ పబ్లిక్ కలిగిందంటే శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి ఫైనాన్స్ కంపెనీలే దానికి ప్రధానమైన కారణం. అందువల్ల ఇవాళ దీనిని ఒక పీవీపీ మాల్లో ఒక అంగరంగ వైభవంగా కలర్ఫుల్గా ఎల్లో కలర్తో మరీ ప్రత్యేకంగా ప్రతి కంపెనీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. ఏ ఏ కంపెనీల షోరూమ్లు ఉన్నాయో ఆ షోరూమ్లని కూడా పార్టిసిపేట్ చేసి దీనిలో నాకు భాగస్వామ్యం, నాకు పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్లు కానివ్వండి, లేకపోతే కంపెనీ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ చిట్ ఫండ్స్ అనేది చిట్ ఫండ్ కంపెనీ కానీ ఫైనాన్స్ కంపెనీ కానీ చాలా రిలయబిలిటీ, ప్రజలకి చేరువులు. దీనికి ఏమి ఒక యజమాని, లాభాలు తీసుకునే యజమాని ఎవరు లేరు నాకు తెలిసి. మొత్తం ఉన్న 1,00,000 మంది ఎంప్లాయీసే దీనివల్ల. అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ మన భారతదేశంలో ఉందంటే నాకు తెలిసి ఇలాంటివి 1-2 ఉన్నాయేమో. ప్రతిదానికి ఒక హెడ్ ఉంటాడు, కానీ దీనికి ఎంప్లాయీసే దానికి ఓనర్లుగా ఉన్న గొప్ప సంస్థ. ఈ సంస్థలో అనేక మందికి ఉపయోగపడుతున్న సంస్థ, అనేకమైన ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతున్న సంస్థ కూడా శ్రీరామ్ ఫైనాన్స్. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. విజయవాడ నగరంలో ఫస్ట్ టైం 2-వీలర్ ఎక్స్చేంజ్ మేళాని అన్ని కంపెనీల 2-వీలర్ అన్ని కంపెనీలతో ప్లస్ మాకు సపోర్ట్ ఇస్తున్న డీలర్స్తో కలిపి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి
వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈ ఈవెంట్ ఈరోజు రేపు జరుగుతుంది. దీన్ని విజయవాడ ప్రజలందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వరరావు, శ్రీరామ్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. చేనేతలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మేళాలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని, వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. పొందూరు, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, చీరాల తదితర చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉంచారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అద్భుతంగా జరిగిందన్నారు. నేతన్నల కళ్లల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. స్టెల్లా ఆడిటోరియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన వస్త్ర ప్రదర్శనకు దాదాపు 2 కోట్ల రూపాయల మేర టర్నోవర్ జరిగిందన్నారు. చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన వల్ల ప్రజల్లో చేనేతపై మంచి అవగాహన వచ్చిందని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, నేతన్నలకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హ్యాండ్లూమ్స్ బజార్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఈ మాల్ వాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వటం, ఈరోజు మొదలుపెట్టి గాంధీ జయంతి వరకు హ్యాండ్లూమ్స్ బజార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, దయచేసి చేనేతలను కాపాడండి. అందరూ చేనేత వస్త్రాలు వారానికి ఒక్కరోజైనా ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గత 100 రోజుల్లో చేనేతలకు పెద్దపీట వేయాలి, గత పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలోనే మమ్మల్ని కూడా దశాదిశ నిర్దేశించారు. ఏదైతే చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి, ఈరోజు ట్రెండ్ ప్రకారం వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చి, ఎక్కడైతే ఈ మోడర్న్ విధానాన్ని మేము కూడా శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళను ఉత్పత్తి తయారు చేసి అది సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయాన హ్యాండ్లూమ్స్ డేకి చంద్రబాబు నాయుడు గారే వచ్చి హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు. స్వయాన ఆ రోజు గతంలో 5 సంవత్సరాల్లో ఎగ్జిబిషన్ పెడితే 20,000 జరిగేది. మళ్ళీ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన ఎగ్జిబిషన్స్లో 3 కోట్ల దాకా కూడా టర్న్ అవుట్ అయింది. చేనేతలు అందరికీ ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చేనేతలకు అండగా ఉంటారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా మేము అనేక చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మార్కెటింగ్ కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా గుంటూరులో కూడా 1st to 15th సిద్ధార్థ గార్డెన్స్లో కూడా మరి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. అదేవిధంగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం విజయవాడ బందర్ రోడ్లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకమైన ఆధునాతన కలెక్షన్తో ఆకట్టుకుందని, ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు. విజయవాడ బందర్ రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూంని హీరోయిన్ శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూంను సందర్శించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో చాలా షోరూంలు ప్రారంభించానని చెప్పారు. కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకత వేరని, వీరి వద్ద శారీస్ కలెక్షన్ చాలా బాగుందన్నారు. మా అమ్మకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, అందుకే తాను కూడా పట్టు చీరలు కట్టుకుంటానని చెప్పారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభం కానుందని, తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించనున్నానని అన్నారు. తదనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు మాట్లాడుతూ, విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా కూడా 2 సార్లు గెలిచారని చెప్పారు. జనార్దన్ రెడ్డి ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని శుభపరిణామాలే అన్నారు. ఇలాంటి షోరూంలు పెట్టడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. సుమారుగా చెన్నై షాపింగ్ మాల్లో 500కు పైగా వర్కర్లు పనిచేస్తున్నారని, ఇలాంటి షోరూంలు ఉంటే యువతకు ఉద్యోగాలకు కొరత ఉండదన్నారు. అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేతలు జనార్దన్ రెడ్డి, జమునలు మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 షాపింగ్ మాల్లు ప్రారంభించామని, కస్టమర్ టేస్ట్కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తున్నామన్నారు. 99 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్లో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయన్నారు. చేనేత కార్మికులకు మా ద్వారా పని కూడా కల్పిస్తున్నామని, కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, వివిధ రకాలైన పట్టు వస్త్రాలు అన్నీ సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ చెన్నై షాపింగ్ మాల్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై సిల్క్స్ ఒక ప్రఖ్యాతిగాంచిన వస్త్రాల షోరూమ్ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కూడా చాలా పేరు పొందిన బ్రాండ్ ఇది. ఈరోజు విజయవాడలో ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక 3-4 నెలల నుంచి మన రాష్ట్రంలో చూస్తే ఒక పాజిటివ్ ఫీల్, ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డర్స్ కానివ్వండి, అందరూ కూడా బారులు కడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్న నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ని అడిగాను, ఈ 3 months అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ 120% పెరిగారండి, చాలా బాగా పెరిగారని చెప్పేసి. అట్లా అన్ని సెక్టర్స్ కూడా, హోటల్ ఇండస్ట్రీ తీసుకున్నా, లేదు టూరిజం అంటే టెంపుల్స్కి కానివ్వండి, అన్నీ కూడా అంటే పాజిటివ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక స్టాండర్డ్ పాలసీ ఇస్తాం, ఏదో గాలివాటం పాలసీస్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి లక్ష్యం కలిగిన పాలసీస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పేసి భావనతో అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వ్యాపార సంస్థలు మన జేసీ జనార్దన్ రెడ్డి గారు, వీరు కూడా మరి మీ అందరికీ తెలిసి ఉంటుంది, నాకంటే కూడా ముందు స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. నాగర్ కర్నూలు నుంచి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు బై ఎలక్షన్లో కూడా పోటీ చేయటం, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా వారు తెలంగాణలో రాజకీయాలు ఉండటం, వారి మేనేజ్మెంట్లో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు కూడా. ఎందుకంటే చాలామంది కంచి వెళ్ళాలి, పెళ్లి కావాలంటే వాళ్ళ పెళ్లి అవసరం కోసం కానీ వాళ్ళ ఇంట్లో శుభకార్యాల అవసరం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇటువంటి షోరూమ్స్ ఎక్కువగా రావటం మూలంగా తప్పుకోకుండా వారి అవసరాలు ఇక్కడే సరసమైన ధరలకు కూడా లభిస్తుందని చెప్పేసి భావిస్తాను. ఈ సందర్భంగా చెన్నై సిల్క్స్ యాజమాన్యాన్ని మనసారా నేను అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రంలో మరిన్ని షోరూమ్స్ ఇటువంటి ఓపెన్ చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. చెన్నై షాపింగ్ మాల్ విజయవాడ నగరంలో బందర్ రోడ్, అంటే మహాత్మా గాంధీ రోడ్ అంటాం దీన్ని,
ఈ రోడ్లో చక్కగా అలంకరించబడి ఈ రోజున ఓపెన్ అవుతున్నందుకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనార్దన్ రెడ్డి గారు. మా నగరానికి ఇచ్చేసినందుకు మరొక నగరానికి అలంకారప్రాయమైన చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో ఇందాక మా మంత్రి గారు చెప్పినట్లుగా అనేకమైన మార్పులు కనపడతాయి. నేను గ్రహించిన మార్పు ఏంటంటే మన ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి రోడ్లోనూ 10 ఇళ్లలో 4 ఇళ్లకి టూలెట్ బోర్డులు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ టూలెట్ బోర్డులు కనపడుతున్నాయి. అప్పుడే గొడవ మొదలైన అద్దెలు రేట్లు పెరిగిపోయినాయండి అని. సో అది డెవలప్మెంట్కి అది ఒక సంకేతం. ఇవాళ ఈ షాప్ మాల్స్ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీ ఒక కుటుంబం దీని మీద ఆధారపడి ఉపాధి పొందినప్పుడు దాని ద్వారా మన జీడిపి కూడా పెరుగుతుంది. ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా ఇలాంటి షాపింగ్ మాల్స్, హోటల్స్, రాత్రి హోటల్స్ని ఇండస్ట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఒక ఇండస్ట్రీకి ఇచ్చే రాయితీలన్నీ కూడా ఒక హోటల్ కడితే ఇచ్చే అవకాశం. ఇవన్నీ కూడా వ్యాపారాలు పెరిగితే అనేక మందికి ఉపాధి వస్తే ఆ ఉపాధి ద్వారా పేదరికం నుంచి పేదలు బయటపడే అవకాశం ఉందని ఒక కాన్సెప్ట్. మరి ఈ రోజున షాపింగ్ మాల్ని ఏర్పాటు చేసినందుకు జనార్దన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇన్ని ఆదర్శంగా తీసుకున్న అనేక మంది విజయవాడ నగరానికి రావాలి. ఇక్కడ వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు కూడా వీరి అవసరం ఉంది. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు రాజధానులకు వెళ్ళి తెచ్చుకునే బదులు మన రాజధానిలో ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన వారికి మరొకసారి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది విజయవాడకి రావడం. అండ్ మొన్న ఉన్న సిచ్యువేషన్స్ తర్వాత కోలుకున్న తర్వాత ఐ థింక్ ఇప్పుడు we're seeing it come the entire weather come back to normal. సో అందరికీ సఫర్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నౌ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ చెన్నై షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 సారీస్ వేసారు నా మీద. సో మీరు చూసుకుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే, ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగలు, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ డూ చెక్ ద స్టోర్ అవుట్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ వాసులకు అందరికీ నమస్కారాలు. చెన్నై షాపింగ్ మాల్ ఇది విజయవాడలో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం కలిపి ఇది 19వ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పండుగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం నాణ్యతకు, రేటుకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా వచ్చి ఇక్కడ కొనుక్కునే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దసరా, రేపు వచ్చే పండుగలకి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చేసే పండుగ సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు వస్త్రాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి శుభకార్యాలకు కూడా మా వస్త్రాలని యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మా చెన్నై షాపింగ్ మాల్లో 99 రూపాయల నుంచి ప్రతి చీర, అంటే ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి రేట్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి వచ్చే అందరూ ఎలా వచ్చారో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ 99 రూపాయల నుంచి
5 లక్షల వరకు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేస్తే ఒక్కసారి వచ్చి చూస్తే మాత్రం తప్పకుండా వేరే షాప్లో ఎక్కడ కూడా మళ్ళీ ఇదే షాప్కి వచ్చి కొనుక్కునే విధంగా వాళ్ళకి ఇక్కడ మాకు సర్వీస్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు విజయవాడ వాసులు కావచ్చు, పక్కనున్న చుట్టుపక్కల గ్రామాల వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి తప్పకుండా ఇక్కడికి వచ్చి మా చెన్నై షాపింగ్ మాల్ అందరినీ విజిట్ చేయాల్సిందిగా వెల్కమ్ చేస్తున్నాం. మీ అందరికీ మా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో, తమిళనాడులో పేరెన్నికగని సంస్థ. మాకు ఇక్కడ బేస్ కస్టమరు విజయవాడ నుంచి అత్యధిక కస్టమర్లు మా హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వినతి మేరకు ఈరోజు మా వ్యాపార సంస్థను విస్తరింపజేయాలనే సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ వచ్చే సంక్రాంతి పండుగ వరకు 7 షోరూమ్లు ప్రారంభించబోతున్నాం. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, విజయవాడ. ఈ 7 షోరూమ్ల ప్రారంభోత్సవానికి మొదటగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకున్న ఈ షోరూమ్. గతంలో మాకు ఆల్రెడీ గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. కానీ ఈరోజు ఒక ఆనందంగా కస్టమర్లకు ప్రధానంగా మా సంస్థ ప్రత్యేకత ఏంటంటే మా టర్నోవర్ బిజినెస్. ఇది ఎక్కువ టర్నోవర్ చేయడం వల్ల ఎక్కడైతే వీవర్స్ నుంచి మాకు వచ్చే ధరను మేము వేరే షాపుల వాళ్ళకు 100 రూపాయలకు వస్తే మాకు 80 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత తయారు చేస్తే అన్ని వస్తువులను మేమే కొంటాం కాబట్టి మేము అడిగిన రేటుకు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వీవర్స్ నుంచి వచ్చినటువంటి ధరను మేము కస్టమర్లకి అందించే సంకల్పంతో అందులో ఈ 15 సంవత్సరాల్లో మాకు కస్టమర్లు అతి తక్కువ సమయంలో ఎక్కువగా ఆదరణ పొందగలిగితే నా క్వాలిటీ, ప్రైస్, సర్వీస్ ఈ 3 ప్రధానంగానే చేసినాం కాబట్టి ఈ ఆదరణ పొందగలిగినాం. ఈ రాబోయే సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరలతోటి నాణ్యమైనటువంటి వస్త్రాలను మంచి సర్వీస్ తోటి అద్భుతమైన డిజైన్లు, కొత్త డిజైన్లకు ఎప్పటికప్పుడు డిజైన్లను అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చాలామంది చెప్పుకుంటుంటారు మేము వీవర్స్ ఇస్తుంటాం, వీవర్స్తోనే చేపిస్తుంటామని. కాబట్టి అన్నీ వాళ్ళ పబ్లిసిటీ కొరకు. కానీ మా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 175 మగ్గాలతోటి వనపురంలో, కాంచీపురం దగ్గర, ఆరణి దగ్గర వనపురం అనే గ్రామంలో 175 మగ్గాలతోటి పట్టు వస్త్రాలను నేపిస్తూ అదేవిధంగా డిజైనర్ వస్తువులను హైదరాబాద్లో నిఫ్ట్ నుంచి పొందినటువంటి నైపుణ్యం గల విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాషన్ డిజైన్లతో తయారు చేయించి ఆ డిజైన్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో కొత్త డిజైన్లను మంచి క్వాలిటీ, తక్కువ ధరలను అందించే విధంగా ఈరోజు విజయవాడలో ప్రారంభించడం. ఈ సందర్భంగా విజయవాడ కస్టమర్లందరినీ వినయపూర్వకంగా వాళ్ళని మా క్వాలిటీ ఒకసారి ఎన్నో షాపింగ్ చేశారు. కానీ అన్ని షాపులు వేరు, ఈ షాప్ అనుభూతి వేరు. ఈ సంక్రాంతికి ఒక మంచి అనుభూతితోటి, ఒక మంచి ఆహ్లాదమైన తోటి ఈ వాతావరణ షోరూమ్ని ఏర్పాటు చేసినా తప్పకుండా ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికా మీడియా ద్వారా మా కస్టమర్లందరికీ. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువాని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సామాజిక ప్రయోజనం ఆశించి ఆయన రచనలు చేశారని వెల్లడించారు. తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించి విశ్వమానవుడు అని తెలిపారు. కవి విశారద, కళా ప్రపూర్ణ గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఎంపిక చేసిన కర్రి సంజీవరావు, దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, టి వరప్రసాద్, పి రమణయ్యలకు గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం 2024 ప్రదానం చేసిన మంత్రి దుర్గేష్ వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఒక్కో పురస్కార గ్రహీతకు జ్ఞాపికతో పాటు 50,000 రూపాయల విలువైన చెక్కును ప్రభుత్వం తరపున మంత్రి అందించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ను మంత్రి ఆసక్తిగా తిలకించారు. కవులు, కళాకారులను భుజం తట్టి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభిజ్ఞ రసజ్ఞులైన ప్రేక్షకులను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వలిల్లిన
తేజోమూర్తి, విశ్వ మానవుడు, గుర్రం జాషువా అని కీర్తించారు. నిరంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సతమతమయ్యే తమకు ఆహ్లాదకరమైన జాషువా గారి కవితా సౌరభాన్ని విని తరించే భాగ్యం కలగడం అదృష్టమని మంత్రి అన్నారు. పద్మభూషణ్ గుర్రం జాషువా అద్భుతమైన సామాజిక కవి అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించాలని, ఆయన అందించిన స్ఫూర్తికి పునరంకితం కావాలని మంత్రి సూచించారు. పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే సామాజిక చైతన్యానికి తొలి నుంచి కూడా కృషి చేస్తున్నారో అటువంటి కవులకి సత్కారం అందించటం, ఇది మాకు లభించినటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే సామాజిక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా ఆనాటి సామాజిక పరిస్థితులకు భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి కవిత్వ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి గుర్రం జాషువా గారు ఇవాళ కూడా అందరికీ కూడా ప్రాతస్మరణీయులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాల్ని, వారు అందించినటువంటి సాహితీ సంపదని భవిష్యత్ తరాల వారికి అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వారిని తలుచుకోవడం ద్వారా, వారిని స్మరించుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని ముందుకు సాగనివ్వనటువంటి ప్రభుత్వాలని మనం చూసాం. ఇవాళ అలా కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే మనకు వారసత్వంగా లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉందో దాన్ని కొనసాగించాలని, దానికోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవాలని, అదేవిధంగా గతంలో చేసిన వారిని స్మరించుకోవాలని, తద్వారా ఒక బంగారు బాటను ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం దీక్షా కంకణబద్ధులై ఉంది. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవుల పేరు మీద అనేక కార్యక్రమాలను చేయడం ద్వారా సాహితీ వారసత్వాన్ని కొనసాగిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి మా శాఖ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వరద బాధితులు అందరికీ ఆర్థిక సాయం పెంచి పేరు నమోదులో లోపాలను సరిదిద్దాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వరద బాధితులు అనేక మంది పేర్లు నమోదు కాలేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న బాధితుల పేర్లు చాలా మంది పేర్లు ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి కేంద్రీకరించాలని బాబురావు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న వరద బాధితులకు పార్టీ తరపున సాంఘీభావం తెలిపారు. రోడ్ల మీద సచివాలయం దగ్గర వేల మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ న్యాయం చేయకపోతే రేపో మాపో అందరూ ఇక్కడికి వస్తారు. న్యాయం అందరికీ జరగలేదు, పేర్లు రాయలేదు, రాసినోడికి డబ్బు రాలేదు, డబ్బు వేసినోడు బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సర్వస్వం కోల్పోయారు. వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కార్యాలయం చుట్టూ ఎన్ని రోజులు జరగాలి, ఎంతమంది దగ్గర జరగాలి? అందుకే ఈ రోజున ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి సహాయం అందాలి. ఇవాళ ఎవరికైతే రాలేదో వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి, ఎంక్వైరీ చేయించండి. ఆ ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని కోరుతున్నాం. 25,000 గ్రౌండ్ ఫ్లోర్ వాటికి ఇవ్వడం కూడా జరిగింది. సర్వేలు మ్యాపింగ్ విషయాలు ఏదైతే ఉన్నాయో సరిగ్గా జరగలేదంటూ కూడా మరి అది నిజమేనా? జరిగినోడికి జరిగినాయి, జరగనోడు చాలా మంది ఉన్నారు. 100కి సగం మంది జరిగింది, ఇంకా సగం మందికి జరగలేదు. జరగనోడికి చేయమని జరగలేదు. వాళ్ళ జరిగిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గెలిచే నాయకులు ఏమయ్యారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది జనం రోడ్డు ఎక్కితే మీకు నీళ్లలో కాలు పెట్టడానికి లేదా? వాటి వరకు పట్టించుకోలేదు. ఓట్లప్పుడు తిరిగారు కదా. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పి అందరికీ న్యాయం నష్టకరానికి సంబంధించి మంజూరు చేయడం జరిగింది. 600 పైచీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోపు మొత్తం కూడా పడతాయి అంటున్నారు. ఈ లోపు తొందరపడొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎట్లా గమనించాలి? తొందరపడటం కాదు, మాకు పేరు లిస్టులో పేరు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయి? లిస్టులో పేరు రావాలి కదా. పోనీ మీ లిస్టులో పేరు ఉంది, మేము 30 తారీఖు ఇస్తామని చెప్పానండి, వెళ్తారు, ప్రశాంతంగా ఉంటారు ఇంటి దగ్గరికి వెళ్ళి. రెండోది, బ్యాంకులో డబ్బులు పడి బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదు అంటున్నారు. ఇంటికి వచ్చి వచ్చగా పెన్షన్లు ఇచ్చినట్టు ఇబ్బంది ఉన్నోళ్ళని కింద అంతస్తు
పై అంతస్తులు కింద అంతస్తులు ఉంటే పై అంతస్తులు రాసుకెళ్ళాలి, సరి చేయాలి కదా. 3,000కి డబ్బులు పడి 25,000 డబ్బులు రాలేదు, వ్యాపారం పోయింది, బళ్ళు పోయినాయి, ఆటోలు పోయినాయి. వీటన్నిటికీ వాడు బాధలు వినొచ్చుగా, ఎవరికి చెప్పుకోవాలి? వినటానికే మీకు తీరిక లేకపోతే పరిష్కారం చేశారు ఎక్కడ అంటున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ బృందం భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ. విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో కూడా రాణించాలని అన్న కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు. 10 రోజులైనా 10 సంవత్సరాలైనా నారా చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు వ్యాఖ్య ఒక ఘోరమైన అపచారమని అన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.